సీఎం రేవంత్ రెడ్డిని కొండా సుష్మిత టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యమేంటి? ముఖ్యమంత్రి పరకాల టికెట్ ప్రకటించడం వల్లే సుష్మితకు కోపం వచ్చిందా? ముఖ్యమంత్రి ఒత్తిడితోనే మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసులు వచ్చాయా? రేవంత్ రెడ్డి పచ్చ కాంగ్రెస్ నేతలను పెంచి పోషించడంపై అసలు కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారా? అందుకే వరుసగా ఒక్కొక్కరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ స్వరం విప్పుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నేరుగా మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని ఎవరూ విమర్శించని విధంగా సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి ముఖ్యమంత్రి వరకు ఆయన వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు. అటు రేవంత్ సోదరుల దోపిడీని సైతం ఎండగట్టారు. కొండలరెడ్డి షెల్ కంపెనీలకు 200 కోట్ల భూమిని దారాదత్తం చేశారని కుండబద్దలు కొట్టారు. తనను టచ్ చేస్తే రేవంత్ ఫ్యామిలీ దోపిడీని ఆధారాలతో సహా నిరూపిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు కొండా సుష్మిత. రాష్ట్రంలో అసలు వర్సెస్ పచ్చ కాంగ్రెస్ గా పరిస్థితి మారిందన్నారు కొండా సుష్మిత. బీసీ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ఎవరికి సమస్యలు చెప్పుకోవాలో తెలియక వాళ్లు సతమతం అవుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాకముందు ఒకలా, ముఖ్యమంత్రి అయ్యాక మరొకలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యేందుకు కొండా మురళితో పాటు చాలా మంది సహకరించారని, కానీ సీఎం అయిన తర్వాత ఆయన కండ్లు నెత్తికెక్కాయని బగ్గుమన్నారు. పరకాల సీటు ముమ్మాటికి తనదేనంటూ ప్రకటించిన కొండా సుష్మిత రేవంత్ రెడ్డి సహా ఎవరు వచ్చినా గెలుపు తనదేనని చెప్పుకున్నారు. ఒకవైపు జంజీలకు 21 ఏళ్లకే చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించాలని చెబుతున్న రేవంత్ రెడ్డి వృద్ధులకు టికెట్లు ఎలా ప్రకటిస్తారంటూ రేవూరు ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు. కొండా ఇలాకాకు వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్తున్నా మీకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొండా సుష్మిత ఎందుకు టార్గెట్ చేశారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. కాగా పరకాల సీటును రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయిస్తూ రేవంత్ ప్రకటించడంపై ఆమె కోపంగా ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పూర్తిగా అవగాహన ఉండడంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డిపై విమర్శలు దాడి చేశారు. కొద్దిమంది కాంగ్రెస్ సీనియర్లు సైతం ఆమెకు సపోర్ట్ గా ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకు సపోర్ట్ చేస్తున్నారని గ్రహించే మంత్రి సురేఖ పుట్టినరోజు సందర్భంగా సుష్మిత రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శించడం సంచలనం సృష్టిస్తోంది. కొండా సుష్మిత చేసిన సంచలన ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ క్రమశిక్షణా సంఘంపై ఒత్తిడి చేయించారట. చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా సంఘాన్ని ఆదేశించినట్లు సమాచారం. సుష్మిత పటేల్ కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఆమె తల్లి మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారట సీఎం రేవంత్. బీసీ మహిళా మంత్రికి ఒక్కరికి నోటీసులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించే కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది పీసీసీ క్రమశిక్షణా సంఘం. అటు ఎల్బీ నగర్ కు చెందిన జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచే పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవితో నోటీసులు ఇప్పించారని టాక్. అయితే మల్లు రవి లెటర్ హెడ్ లేకుండానే నోటీసులను సాధారణ పేపర్పై జారీ చేయడం గమనార్హం. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే సుష్మిత వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ఎంతగా హర్ట్ అయ్యారో అర్థమవుతుందంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. కొండా సుష్మిత చేయాలనుకున్నది ఒకటి, చేసింది మరొకటి అన్న చర్చ ఉంది. కాంగ్రెస్ సీనియర్లు ఒకటి చెప్తే ఆమె మరొకటి చేయడం వల్లే సమస్య తలెత్తిందన్న వాదన ఉంది.
మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిని ఘాటుగా ధీటుగా సుస్మిత విమర్శించడం దుమారం రేపుతోంది. కాంగ్రెస్ లో పరిణామాలు ఎటువైపు మలుపు తిరుగుతాయో మంత్రి కొండా సురేఖ ఇచ్చే వివరణపై ఆధారపడి ఉంటుందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కాగా హస్తం పార్టీలో తలెత్తిన ఈ విభేదాలు టీ కప్పులో తుఫాన్గా మారుతాయా లేక అగ్గి రాజేస్తాయా చూడాలి.